నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రంపచోడవరం మండలం రంప గ్రామంలో 26వ తేదీ నుండి 5 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలియజేశారు. శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న తిరునాళ్లకు చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, గుడి వద్ద ఏర్పాటు చేయవలసిన బారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపులకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశామని డీఎస్పీ తెలిపారు. భక్తులకు, సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఏర్పాట్లు చేశామని సాయి ప్రశాంత్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. సో రంపచోడవరం లిమిట్స్లో, రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో మన దగ్గర ఉన్నటువంటి అతి ప్రాచీనమైన రంప దేవాలయం ఏదైతే శివుడి దేవాలయం ఉందో, ఆ శివుడి దేవాలయంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఏవైతే ఘనంగా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు, సో దానికి సంబంధించి పోలీస్ వారి నుంచి మొత్తం పూర్తిగా భద్రతా ఏర్పాట్లన్నీ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. దానికి భద్రతా ఏర్పాట్లకి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సర్కిల్ నుంచే కాకుండా పక్క సర్కిల్స్ నుంచి కూడా మనం పోలీసులు బందోబస్తుగా తీసుకొచ్చాము. సో మెన్తో పాటు లేడీ కానిస్టేబుల్స్ని కూడా, ఎందుకంటే ఈ భక్త జనాల్లో ఆడవారు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ని, హోమ్ గార్డ్స్ని కూడా మనం ఈ యొక్క బందోబస్తుకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా భక్తులకి మేము విన్నవించుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో సో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలిగించకుండా ప్రస్తుతానికి ట్రాఫిక్ రూల్స్ని అయితే పాటించాలి. ముఖ్యంగా మన చోడవరం నుంచి రంపకి వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం నేరోగా, చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ అనవసరంగా మీ తరగ పర్సనల్ వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ మీరు బైక్స్ని, కార్స్ని రోడ్ సైడ్ పార్క్ చేసేస్తే అక్కడ రెగ్యులర్గా పెట్టే ఈ షటిల్ ఏపీఎస్ఆర్టీసీ బస్కి దానికి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేసుకోవద్దు ఒకటి. అండ్ రెండోది, అక్కడ పెట్టే స్టాల్స్ అన్నింటినీ కూడా మేము రోడ్డుకి ఇనఫ్ స్పేస్, అంటే రోడ్డుకి జాగా ఇచ్చి కొంత దూరంగా పెట్టించడం జరుగుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండడానికి. అండ్ రెండో విషయం, ఈ బాతింగ్ ఘాట్స్లో ఎక్కడైతే ఈ పుణ్యస్నానాలకు వెళ్తారో వాళ్ళు కొంచెం సంయమనం పాటించి కొంత సేఫ్టీ మెజర్స్ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మీరు చిన్నపిల్లలతో వెళ్తున్నా, లేకపోతే ఈత రాని వాళ్ళు వెళ్తున్నా కూడా కొంచెం మీరు దాన్ని నియంత్రించుకొని కేవలం ఒడ్డులో మాత్రమే ఉండి మీ తొలక పర్సనల్ భద్రత ఏదైతే ఉంటుందో, పర్సనల్ సేఫ్టీ, మీ తొలక లైఫ్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఎంతవరకు లోపలికి వెళ్ళాలనేది ఉంటుంది. ఒక పాయింట్ దాటి లోపలికి వెళ్ళగా పంపించం, బట్ ఆ ఉన్న లోతులో అయినా సరే మీరు మీ యొక్క భద్రతను చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అండ్ ఇక్కడ అదే రోజు మనకి ఇక్కడ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక ఫైర్ ఇంజిన్తో పాటు ఎక్స్టెంజిషియర్స్ వాళ్ళు కూడా ఉంటారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ ఆర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఆశ్రయించవచ్చు. సో ఈ మహాశివరాత్రి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా చాలా ఘనంగా, చాలా సేఫ్గా జరిగిపోవాలని చెప్పేసి అందరం కోరుకుందండి. దానికి రంపచోడవరం వాస్తవ్యులు అండ్ రంపచోడవరం రంప టెంపుల్కి వచ్చే, రంప శివాలయంకి వచ్చే మొత్తం అందరం భక్తులతో సపోర్ట్ కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.